వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలి. జల్గం శేఖర్. గంగా భవాని తల్లి బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న స్పెషల్ ఆఫీసర్ అనిల్ రెడ్డి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ పట్టణంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా భవాని తల్లి బోనాలు మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ గంగమ్మ తల్లి వద్దకు వచ్చేలా అనుబంధంగా బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే అంచనాలు రూపొందించి అధికారులకు పంపమని, కానీ ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యం అయిందన్నారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. మూలవాగులో గుడి చెరువుల్లో మురికి నీరు కాలువలు గుండా చర్యలు చేపడతామని అన్నారు. గుడి చెరువులోకి మురుగు నీరు చేరడం వల్ల చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయని, చుక్క మురికి నీరు కూడా గుడి చెరువులోకి మూలవాగులోకి చేరకుండా ప్రభుత్వం త్వరలోనే పనులను ప్రారంభిస్తుందని అన్నారు. వచ్చే పండుగ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా మా వంతు సహకారాలు అందిస్తామని అన్నారు. పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా ఈరోజు మహిళా తల్లులందరితో ఆయా కుటుంబాలందరూ కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. అమ్మవారు మెచ్చే విధంగా అంగరంగ వైభవంగా మరి బోనాన్ని సమర్పించడం, అందులో మమ్మల్ని కార్యక్రమంలో ఆహ్వానించి లోక కళ్యాణం జరగాలని, గంగపుత్ర సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అరిష్టం జరగకూడదని, ఎలాంటి కీడు రాకూడదని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం. కళ్యాణం కూడా ఇటీవల జరిపిన కార్యక్రమం. ఈ రోజే పోచమ్మ తల్లి కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. మన దైనందిన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకం, శుభదాయకం. మరి బోనాలకు గంగమ్మ తల్లి మెచ్చి, గంగమ్మ తల్లి అంటేనే మరి చక్కటి వర్షాలు కురిపించే విధంగా అమ్మవారి ప్రార్థనలు, దీవెనలు అన్ని వర్గాలు అమ్మవారిని ప్రార్థిస్తాయి. అలాంటి గంగమ్మ తల్లికి ఎండాకాలం పోతుంది, వర్షాకాలం వచ్చే క్రమంలో మరి ఇలాంటి ఈ విధంగా చేయడం మరి చక్కటి ఆనవాయితీ అనే మాట సందర్భం చెప్తూ ఆ గంగమ్మ తల్లి సందర్భంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి సుఖమయ జీవితం, ఆనందమయ జీవితం ముందుకు సాగాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు ఏదైతే గంగమ్మ తల్లికి ఆరాధిస్తున్నారో ఆయా చెరువులు కూడా బ్రహ్మాండంగా నిండి, అందులో కులాధారమైనటువంటి చేపలు కూడా అత్యధికంగా పెంపొందించి ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పిన సందర్భంగా గంగమ్మ తల్లిని ప్రార్థిస్తూ, గతంలో అనేక మార్లు గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరితే సంబంధిత అధికారులతో మాట్లాడి సంబంధిత అంచనాలు కూడా తయారు చేసి మంజూరికి పంపడం, ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆలస్యం ఎందుకంటే నాకు ఈ సమయం వరకు అందివ్వాలని ఉండే. వీలైనంత తొందరలో మరో మీ పండుగ కార్యక్రమం కంటే ముందు తప్పనిసరిగా ఈ దేవాలయానికి అనుబంధంగా బ్రిడ్జిని ఏదైతే నిర్మాణం అనుకున్నామో అది చేసి తీరుతామని మాట ఈ సందర్భంగా గంగపుత్రులందరూ కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈ మూలవాగులో మురికి కాలువగా వస్తున్నటువంటిది గుడి చెరువులో మురుగునీరు గడుస్తున్న అంశంలో కూడా మేము కూడా గట్టిగా అన్నాడు ఆ ప్రభుత్వానికి చెప్పిన వినలేని సందర్భం. వెంటనే మీరు రాగానే నిధులు కూడా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వాన్ని నివేదించగానే నిధులు రావడం జరిగింది. వీళ్ళంత తొందరలో ఎన్నికల కోడ్ లోపల ఇప్పటికే ఈ కార్యక్రమం అమలు అయ్యేది ఉండే. ఏదైతే గుడి చెరువులోకి, అది కూడా గుడి చెరువులో మీకు జీవనాధారం చేపల పెంపకం ఉంది. అందులో కూడా ఆక్సిజన్ లేక మురుగునీరు చేయడం వల్ల చేపలు కూడా చనిపోతాయని చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అది ఆధ్యాత్మికంగా కూడా రాజనగర్కి వచ్చేటువంటి భక్తులకు కూడా చెరువులో దిగాలంటే కూడా ఆ మురుగునీరులో దిగలేని పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పిన ఒక ఆలోచన చేసుకుని 16 పిల్ల కాలువల ద్వారా మురుగునీరంతా గుడి చెరువులో కలుస్తున్న దాన్ని ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. బహుశా నేను అనుకుంటున్న వారం 10 రోజుల్లోనే ఆ పనులు కూడా ప్రారంభం కాబట్టి
మురుగు నీరు చుక్కా కూడా గుడి చెరువులోకి పోకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతలు తీసుకుందని చెప్పినమాట ఇక్కడ చెప్తూ దాంతోపాటు మూలవాగులో కూడా మురుగునీరు రాకుండా చేసేటువంటి ప్రణాళికను కూడా పూర్తి చేయబడ్డాయి. దానికి కూడా నిధులు కావాలని చెప్పి అధికారులు కోరుతూ దానికి కూడా నిధులు ప్రభుత్వం గారు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. బహుశా మరో కార్యక్రమం చేసుకునే లోపల ఇక్కడ మురుగునీరు రాకుండా కూడా చూసే బాధ్యతను ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం తీసుకుంటుందని గంగపుత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసుకునే విధంగా నాకు ముందుగా మీరు చెప్పి ఆ పండుగకు సంబంధించిన వివరాలు అందించినట్టయితే ఆ పండుగను ప్రభుత్వ పక్షాన్ని కూడా మా పక్షాన్ని కూడా ఘనంగా నిర్వహించడం కోసం మీకు మా వంతు సహకారం అందిస్తామని, మా వంతు సేవను గంగమ్మ తల్లికి చేసుకున్నటువంటి భాగ్యాన్ని కూడా కలుగుతుందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ గంగమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్న సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ గంగపుత్ర కుటుంబాలతో పాటు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి బోనాలకు మెచ్చి గంగమ్మ తల్లి అందరికీ చక్కటి ఆశీర్వాదం అందేవాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా, పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల నుండి క్వశ్చన్ పేపర్లను జాగ్రత్తతో పరీక్ష కేంద్రాలకు చేరవేశామని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తున్నామని, అనంతరం పేపర్లను స్ట్రాంగ్ రూమ్లకు చేరవేసి జాగ్రత్త భద్రపరచడంలో సహకరిస్తున్నామని అన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో, పెద్దపల్లిలో, తర్వాత మంచిర్యాలలో కలిపి 41 సెంటర్స్ ఉన్నాయి మాకు. ఆ 41 సెంటర్స్ గాను DGPS గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే చేయాలనో బందోబస్తు ప్రకారంగా మేము దానికన్నా కొద్దిగా ఎక్కువనే ముందు చూసుకున్నాము. ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా డెఫినెట్గా ఒక SI ర్యాంక్ ఆఫీసర్ అండ్ 4 కానిస్టేబుల్స్ అండ్ మినిమం 1 లేడీ హోంగార్డ్ కానిస్టేబుల్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అండ్ లేడీ కటన్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ ఆన్లైన్ అన్ని ఎస్కార్ట్తో పాటు రూట్ మొబైల్స్ అన్నీ స్ట్రాంగ్ రూమ్ నుంచి పేపర్స్ అన్నిటికీ చేరవేయడం జరిగింది. తర్వాత లోపల ఇప్పుడు ఈ సెంటర్స్లో కూడా క్యాండిడేట్స్ని స్క్రీన్ చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళకి సంబంధించి ఏదైనా మొబైల్స్ అవన్నీ పెట్టుకుంటే బయటనే మొత్తము డిపాజిట్ చేయాలి. అలాగే లోపల బ్యాంక్ అన్ని రకాల తర్వాత పట్టణం సంబంధించి ఇది మాత్రం తక్కువ నడుస్తుంది. ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది. సో కమింగ్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆల్సో పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కు ఎస్కార్ట్తో పాటు ఆర్మర్డ్ ఎస్కార్ట్ ఉంది. ఆర్మర్డ్ ఎస్కార్ట్తో వెళ్తాయి. ఆర్మర్డ్ ఎస్కార్ట్ దగ్గర నుంచి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఆర్మర్డ్ ఎస్కార్ట్తో పాటు హైదరాబాద్కి చేరవేయడం జరిగింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కమలాపురం గ్రామ పరిధిలో ఒక కారు, ఒక వెహికల్ యాక్సిడెంట్ కావడం జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత వేరే 2 హాస్పిటల్ తరలించడం జరిగింది. పూర్తి వివరాలు: కారులో ఉన్న వ్యక్తులు తప్ప తాగి అడవు జంతువుకు సంబంధించిన మాంసం, నిమ్మకాయలు బండ్లో ఉన్నాయి. అదే క్రమంలో ఫ్రంట్ గ్లాస్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టిక్కర్ కూడా అతికించి ఉంది. పోలీసులు భూపాల్పల్లి హాస్పిటల్కు తరలించడం జరిగింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాబు చూసినావనే ఒక వ్యక్తి ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి మరణించడంతో పాటు ఇంకా 2 గాయాలపడ్డారు. అయితే ఈ కారులో ఉన్న డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత పోలీసుల సమక్షంలో ఈ కారులో ఉన్న వెనుక వైపు డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత ఒక జంతువు కనపడుతుంది. ఆ జంతువు మరి అడవి జంతువు లేకపోతే ఆ మేకన మరవడానికి అని పోలీసులు వాళ్ళ యొక్క విచారణలో తెలియజేసిన అవసరం ఉంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఈ కారు లేకపోతే మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోవాలి.
అంటే ప్రాణాన్ని అప్పుడే కోల్పోవడం జరిగింది. తనతో పాటు ఇంకా ఇద్దరు కూడా గాయాల పాలై వాళ్ళు భూపాలపల్లిలోని ఏదో హాస్పిటల్లో చేంజ్ చేసినట్టుగా సంఘటనా స్థలానికి వచ్చిన చూసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే సంఘటనా స్థలంలో పోలీసు వారు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డితో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కిషన్ రెడ్డికి మంత్రి పదవి వరించడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన నుండి గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న యువకుడు గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ అనిల్ రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త రకంగా ఆలోచిస్తూ గ్రామంలో ఎప్పుడు లేని విధంగా ఏ నాయకుడు చేయని విధంగా పనులు చేస్తున్నారని సీసీ రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనదారులు గుర్తించే విధంగా కల్వర్ట్ వేపిస్తున్నారని మరో గ్రామంలో నిర్మించిన నలాల వద్ద పరిశుద్ధం వీధి దీపాలు ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బందితో పర్యవేక్షిస్తానని తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జన సంగ్రహం లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా కరీంనగర్కు వచ్చారు. భారీగా తరలి వచ్చిన జనం లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ముస్తక్ హైమద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి మా పిలుపుపై వచ్చిన మునావర్ జమా వారికి కృతజ్ఞతలు తెలియజేశామని అన్నారు. 40,000 నుండి 50,000 వరకు తరలి వచ్చిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారందరికీ అభినందనలు. లక్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ ముస్తక్ హైమద్ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థులకు కరీంనగర్లో ఉన్న అన్ని పాఠశాలలో 2 చొప్పున ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని వారు కోరారు. లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపుగా 50 మంది వరకు పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు. से मिलने में दिखाए हैं काश ये जोश हाँ मैं आ रहा हूँ सब लोग के पास आ रहा हूँ. कोई हजरत आकर कह रहे हैं बूढ़े लोग भी हैं तो एक साथ बूढ़े होने के लिए वक्त लगता ना तो बूढ़ों तक पहुंचने भी वक्त लगेगा. जी जी आप लोग से बहुत अदबन गुजारिश करता हूं मैं हिंदुस्तान के गालिबन 25 स्टेट्स मेरा जाना हुआ है और 2000 डेफिनेटली गिव यू 2 or 3 words सर विद इन 5 minutes में यहाँ पर आज की शाम जिसमें जो इवेंट इंस्पायर इंडिया's biggest motivational event by मुनावर जमा
जिसने आप सबने मिलकर इसको ऑलरेडी सर नहीं आने से पहले ही सक्सेस कर दिया है। अभी तो ठहरो, सर नहीं है, मेरी बात तो सुन लो। भी आए थे, किसी को 95% आए तो जश्न हुआ था मोहल्ले में। वैसे तमाम बंदों को अगर मैं स्टेज पर बुला लूं, करीमनगर के नौजवान लड़के नौजवान लड़कियों को जो 2019 में जो 2018 में 10th पास किए थे, ये जो कोरोना में किए ये तो फितरे में हुए सब लोग, जो 10th 11th 12th जो पास हो गए वो तो ऐसे फितरे में निकल गई, लेकिन जो 2018 में पढ़ाई करके 10th में और आज ग्रेजुएट और पोस्ट ग्रेजुएट है, तो 5 साल पहले जो किताबों में उन्होंने पढ़कर 95% मार्क्स ले आए, वो सवाल अगर मैं अभी पूछता हूं, क्या वो जवाब दे सकते हैं? आंसर मी प्लीज। क्या जवाब दे सकते हैं? जो 5 साल पहले आपने तालीम हासिल की थी, इंपॉर्टेंट क्वेश्चंस भी अगर मैं पूछ लूं, 90% लोग वो जवाब नहीं दे सकते। जो आपने इम्तिहान में लिखा वही क्वेश्चन पेपर आपके घर आज मैं ले आता हूं, वही क्वेश्चंस मैं आपसे पूछता हूं। यू गेट आंसरलेस टू ऑल दोस क्वेश्चंस यू आंसर्ड इन द पास्ट। माजी में आपने जवाब दिए थे, 95% ले आए थे, आज जवाब नहीं है। एक गरीब, एक यतीम जो मदरसे में तालीम हासिल किया था, 5 साल पहले हाफिज बना था, आज कुरान का कोई भी पन्ना पूछता हूं, उसकी जुबान पे तर है, वो जवाब देने लगता है। एक गरीब खाने को खाना नहीं होता है, कोई बिहार कोई झारखंड का बंदा है, ये किताबें पढ़ता है, 5 साल के बाद पूछे तो 10 घंटे बयान करता है उस एक हदीस पर। यह है असल तालीम। दे हैव गेट इनटू द डेप्थ ऑफ द सब्जेक्ट। ये हम लोग जो पढ़ रहे हो ना, ये एजुकेशन नहीं कहते भाई इसको, हम लोग डेप्थ में नहीं जा रहे। एजुकेशन उसे कहते हैं जो एक दफा आपने पढ़ लिया तो मौत तक आपने याद रखना है, आखिरी सांस तक वो चीजें आपके सीने में दफन होना है। जैसे आज उलमा हजरत के सीने में कुरान है माशाअल्लाह, आखिरी दम तक वो कुरान होती है। आप पूछ लें उनको तो वो फटाफट बोलने लगते हैं। ये जज्बे के साथ में उनको पढ़ाया जाता है और ये जज्बे से वो लोग पढ़ते हैं और वो जज्बे से वो डेप्थ में जाते हैं। तो जो गुजर गए सो गुजर गए, लेकिन अब जो 7th में पढ़ रहे हैं, अब जो 8th में पढ़ रहे हैं, अब जो 10th में पढ़ रहे हैं, उनके लिए मेरा मैसेज है, अब तक जो आपने पढ़ाई की है वो पढ़ाई गलत तरीका था। हिंदुस्तान का जो एजुकेशन सिस्टम है, ये नौकरी हासिल करने के लिए पढ़ाया जाता है। एजुकेशन फकत नौकरी के लिए नहीं होना चाहिए। ये नौकरी, ये अल्लाह जिम्मेदारी पहले से ले रखा है। ये रिस्क देने वाली जात, ये प्राइम मिनिस्टर మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మార్వాడి యువ మంచ్ సఖి మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు. डॉक्टर साहब
రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 30వ రక్తదానం వాళ్ళు కనీసం మా మారడి అమ్మ సెకండ్ జై శ్రీకృష్ణ. ఈరోజు మనము రక్తదానము దినోత్సవం సందర్భంగా మనము ఇక్కడ ఏర్పాటు చేసినాము. ఈ రక్తదానము రెడ్ గోల్డ్ లాంటిది. ఇది ఏ ఫ్యాక్టరీలో తయారు చేయబడదు. ఇది దేవుడు మనలో ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీ. మనము గనక రక్తము ఇతరులకు ఇచ్చినచో మనలో కొన్ని గంటలలోనే ఉత్పత్తి అవుతుంది. జీవితాంతము రక్తదానం చేయాలి. మనము దేహదానం. మనము మరణించిన ఉపరాంతరము శరీరంలో అన్నీ కాల్చి బూడిదగా మారుతాయి. కానీ అదే మనము మన కంటిని ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. అదేవిధంగా కాలి బూడిదగా మారటం కంట నేత్రములు మనము ఎవరికైనా ఉపయోగపడితే ఎవరైనా మన వలన చూడగలుగుతారు. నేత్రదానముతో ఆరుగురికి ఉపయోగపడుతుంది. వారు మన వలన ప్రపంచాన్ని చూడగలుగుతారు. మన అవయవాలు కిడ్నీ, హార్ట్, చర్మం అన్నీ కాలి బూడిదిగా కావటం కంటే మనం ఎవరికైనా ఉపయోగపడటము మంచిది అని మన భావన. జీవించినంత కాలము రక్తదానము, మరణోపరాంతము దేహదానము. 2022 నుంచి 24 వరకు మా యొక్క సంస్థ నుంచి 9,624 యూనిట్ రక్తదానం చేసినాము. మొత్తము 16 స్టేట్స్ నుంచి చేశాము మనము. జై శ్రీరామ్, జై హింద్. ఈరోజు మహబూబాబాద్ మార్వాడి సత్రంలో మార్వాడి యువమంచ్ మరియు సఖీ మండలి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వెంకటరెడ్డి గారు ఈ రోజుతో 33 సార్లు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరియు మార్వాడి మిత్రులందరూ దాదాపు 50 మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వీరు ప్రాణదాతలుగా ఈ 50 యూనిట్లు ఎంతోమందికి అవసరం ఉన్న వారికి ఉపయోగపడుతుంది. వారి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా మహబూబాబాద్లో అందరూ బ్లడ్ డొనేషన్ చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఢిల్లీలో ప్రధానిగా నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాన ఆకర్షగా టీడీపీ అధినేత చంద్రబాబు. ये दृश्य दूरदर्शन की ओर से चंद्रबाबू नायडू जो एनडीए के घटक दल टीडीपी के नेता और नवनिर्वाचित मुख्यमंत्री हैं आंध्र प्रदेश के. To cooperate with each other on various subjects, which have been identified as areas such as the PM Awas Yojana and Har Ghar Jal, among many of the other 100% saturation schemes. सबको जोड़ा है और इस समय पर्दे पर पवन कल्याण, जिनके लिए प्रधानमंत्री ने अभी कहा था कि ये हवा का झोंका नहीं बल्कि तूफान, श्री ओम बिरला और साथ में उनकी पत्नी डॉक्टर अमिता बिरला. So I was talking about వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలోని దేవతల చెరువు నుండి మట్టిని అధికారులు అనుమతితో తరలిస్తున్నారు. మట్టి టిప్పర్లు అధిక లోడుతో అతిగా నడుస్తుండటంతో కల్వట్టు పూర్తిగా ధ్వంసమైంది. ధ్వంసమైన కల్వట్టును మరమ్మతులు చేపించే వరకు మట్టి టిప్పర్లు నడిచేది లేదని రైతులు టిప్పర్లను ఆపి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెర్లకి తీసుకొస్తున్నారు మట్టి అక్కడ చెక్ డౌన్ అవుతుంది జారు అక్కడ వస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో వర్కింగ్
జర్నలిస్టుల పిల్లలకు 25% రిజర్వేషన్ కల్పించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఎలక్ట్రానిక్ మీడియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు జల్గం శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న R&B గెస్ట్ హౌస్లో జర్నలిస్టు సమక్షంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎన్ని మారినా కలం కార్మికుల జీవితాలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులుగా వివిధ పత్రికలు వివిధ ఛానళ్లు పనిచేస్తున్న విలేకరుల పిల్లలకు నూతన ప్రభుత్వం అయిన జర్నలిస్టుల కుటుంబాల స్థితిగతులను గుర్తించి ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని, అదేవిధంగా నిరంతరం వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి అక్రిడిటేషన్ కార్డులను ప్రభుత్వ సకాలంలో అందించాలని వారు కోరారు. అదే జర్నలిస్ట్ యూనియన్ నాయకులైనటువంటి పాషం యాదగిరి, బిఆర్ లెనిను, సుధాకరు, వెంకటు, దొంతి రమేష్ గారు లాంటి నాయకులు పోయి కలిస్తే వాళ్ళ ఆజ్ఞ మేరకు 50% రాయితీ కల్పించిండు. అదేవిధంగా ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సంబంధించినటువంటి మా కష్టాలు మేము పడేటువంటి విధానాలు అంత తెలుసు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మహబూబాబాద్ జిల్లాలో టోటల్గా ఉన్నటువంటి 300 స్కూళ్ళ పైన ఉన్నాయి. దాంట్లో హై స్కూళ్ళు 100 పైన ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్ ఉన్నాయి. 2 గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి నెల్లికూరు ఒకటి, మహబూబాబాద్ ఒకటి. తర్వాత మిగతా సంబంధించిన ప్రైవేట్ స్కూళ్ళు 103 హై స్కూల్, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లాలో. కాబట్టి స్కూళ్ళలో దాదాపుగా కేజీబీ కానీ, సోయల్పర్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి పిల్లల దాంట్లో 3000 మంది పైచిలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే, అదేవిధంగా 5000 మంది పైచిలకు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలు చదువుతుండ్రు. ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు మా జర్నలిస్ట్ మా స్థాయి, మా స్థితిగతులు మీకు తెలుసు కాబట్టి మేము సమాజంలో ఉన్నటువంటి మార్పు కోసం 4th షిఫ్ట్లో పనిచేస్తామని మీకు తెలుసు. ఆ 4th షిఫ్ట్లో పనిచేసేటువంటి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, కోర్టు కానీ, జర్నలిజం కానీ వాళ్ళతో సమానంగా సమస్యలను స్పందించి ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మేము జీవిస్తున్నాం. కాబట్టి ఈరోజు అడ్మిషన్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫీజులు 50% అని చెప్పి 60-70% అని చెప్పి అక్రిడేషన్ పేరుతోనే మీకు 3 years లేవు, 4 years లేవు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను. అట్లా పెట్టకుండా విద్యాశాఖ మంత్రులు, తర్వాత విద్యాశాఖ డిఓ గారు స్పందించి మాకు 100% ఫీజు రాయితీ కల్పించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా దాన్ని పరిగణలో తీసుకొని వడుస సంఘం అనేటువంటి వ్యాపార యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా అనేక విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మన మానుకోట జిల్లాలో మహబూబాబాద్ కావచ్చు, మరిపెడ కావచ్చు, డోర్నకల్లు, వరంగల్లు, కేసముద్రం సెంటర్లో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు హై స్కూల్స్ అనేకం ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు పరిగణలో తీసుకొని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.